ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ పాలనపై అధికారులతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమీక్ష సమావేశం నిర్వహించారు. గోకవరం రోడ్డులో అల్లూరి సీతారామరాజు క్షత్రియ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల అన్ని శాఖల అధికారులతో జ్యోతుల నెహ్రూ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ హాజరయ్యారు. 2 ఏళ్ల ప్రభుత్వ పాలన చేసిన అభివృద్ధి సంక్షేమం చేయాల్సిన పనులపై పూర్తి నివేదిక తయారు చేయాలని, వాటిని ప్రజలకు తెలియచేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిధుల కొరత ఉంటే దాతల సహకారం తీసుకుందామని, పనులు ఆపవద్దని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు. ఆయా శాఖల వారి పనితీరుపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. పాయింట్ రివ్యూ నిర్వహించారు. 2 సంవత్సరాల ప్రభుత్వ విజయోత్సవ సభకు అన్ని రిపోర్టులు రెడీ చేస్తామని, 21వ తేదీన 2 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై విజయోత్సవ సభ ఘనంగా జగ్గంపేటలో నిర్వహిస్తామని ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధిలో అలసత్వం వద్దని, ఫలితాలు కనిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గం రాష్ట్రంలో అభివృద్ధిలో టాప్ 5లో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ ఆయా శాఖల అధికారులను ఆయన కోరారు. మొదటి 5 ప్లేస్ తీసుకెళ్ళాలని సంకల్పంలో చేయాలి సార్. మన కాన్స్టిట్యూన్సీని మొదటి టాప్ 5లో ఉంచాలని దృఢ సంకల్పంలో చేయాలి. అంటే 1 ఇయర్లో ఈ 6 మంత్స్లో మనం ఫస్ట్గా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఉన్న అంటే సెక్రటరీ నుంచి జిల్లా స్థాయి వరకు ఫస్ట్ మీటింగ్ పెట్టింది మన గౌరవ శాసనసభ్యులు. ఓకే కాదు, దానికి తర్వాత మళ్ళా మనం పరిశీలన చూసినట్లయితే చాలా చాలా తక్కువ పర్సెంట్ ఈ రెస్పాన్సిబిలిటీ ఉన్న శాసన సభ్యుల్ని కాన్స్టిట్యూన్సీని ఏ పారామీటర్లో మనం చూస్తే కాన్స్టిట్యూన్సీ పైకి వెళ్తున్నా మీరు గమనించాలి. ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి వర్యులు కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఆ పారామీటర్స్లో మనం ఉన్నతంగా ఉంటే మాత్రమే మనం పైకెళ్తాం తప్పించి మనం అనుకున్న విధంగా మీరు ప్రోగ్రెస్ విషయంలో చాలా చాలా వెనుకబడతారు. అంటే ఇట్లా చెప్పడం కాదు, ఆ మార్పు ఆలోచన మీరు రావాలి. 2 సంవత్సరాలు కూడా చాలా బ్రహ్మాండంగా మనం పనిచేసాం. పనిచేయగలిగాం కాబట్టి ఈవేళ ప్రజల్లో అసంతృప్తి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, తెచ్చిపెట్టేటటువంటి అసంతృప్తులే తప్పించి మీరు జనంలోకి ఎక్కడికి వెళ్ళి ఒకసారి ఉదాహరణ చూడండి. మీరు గ్రామాల్లోకి వెళ్తున్నారు కదా, వారికి ఏదైనా వ్యక్తిగతంగా పనిచేయకపోతే ఇబ్బంది పడాలని తప్పించి కమ్యూనల్ నీడ్స్ లో మాత్రం ఎక్కడ ఎవరు ఈ పని మాకు కాలేదు అని చెప్పడానికి ఇటు అన్ని వ్యవస్థల్లోనే పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, లేదా అగ్రికల్చర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇక ఒక 10 రోజులు పెట్టి మాత్రం ఎలక్ట్రిసిటీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈగా రావాలంటే చెప్పలేదా ఉంటాయి. ఎందుకంటే మనకి పవర్ కట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవర్ కట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. పీక్ అవర్ మేనేజ్మెంట్ అని చెప్పి మనకు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా కూడా ఎడిషనల్ వస్తాం. సీనియర్ నుంచి
మన ఈస్టర్న్ గ్రేడింగ్ ఉన్నటువంటి అవకాశం అది ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడంలో ఉండడం తప్పించి ఇక్కడ అవసరం అనుకుంటే ఆ పీక్ అవర్ మేనేజ్మెంట్ టైం ఏదైతే 10 నుంచి 6 నుంచి 10 ఉందో ఆ 10 కూడా అవసరం అనుకుంటే మీరు ఇండస్ట్రీస్ బ్రేక్ చేయండి. అంతేగాని 6 నుంచి 10 దాకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డొమెస్టిక్ సర్వీసెస్ మాత్రం ఇబ్బంది రాకుండా ఉండాలి. డొమెస్టిక్కి దేనికైనా సరే ఈ 10 గంటల లోపులోనే మనకు కరెంటు మీద ఎక్కువ అవకాశం కావాల్సిన పరిస్థితి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంట్రెస్ట్ లేకుండానే నైట్ అంతా నడిపితేనే హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ కటింగ్ అంతా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఏదో కటింగ్ చేయండి. నిదర్శనం ఎక్కడికో మనం బాగుండాలి. మన నియోజకవర్గంలో చూసుకున్నాం, చంద్రబాబు పెట్టాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోయి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేసినటువంటి 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, దీంతో పాటు చేయబోయేటటువంటి ప్రణాళికలు మనకు వేళ ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా డిపార్ట్మెంట్ పరంగా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తిరుపతిలోని 12వ తారీఖు పెట్టడం జరిగింది. మనం ఏ రోజు పెట్టుకున్నాం, ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు తయారు చేయగలుగుతారు అందువల్ల ఈ సమావేశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. 2 రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది, అంకిత భావంతో ఉండాల్సింది. ప్రధానంగా ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ ప్రాధాన్యతలో తీసుకున్నటువంటి అంశాలు పూర్తి చేయాలనుకున్నట్టయితే కొద్దిగా 5 సంవత్సరాల కాలం సరిపోయే పరిస్థితి ఉండదు. దానికి మన రాష్ట్రమే ఉదాహరణ. ఒక ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమం ఏదో తీసుకుంటుంది, దానికి మీతో పనులు చేయించడం మొదలవుతుంది. అసంపూర్తిగా ఉన్నటువంటి పనులన్నీ మళ్ళీ 2 ప్రభుత్వం మారుతుంది, ఆ ప్రభుత్వం ప్రాధాన్యత వేరే ఉంటుంది, మళ్ళీ కొత్తగా ఆ పనులు చేయడం మొదలు పెడతాం. అది రాజకీయాలనే లేదా దీనివల్ల ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉంటుందనేటటువంటి ఆలోచన ఉన్నాయండి. మొత్తానికి జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం చూసుకుంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరో కూడా మనకి మాట్లాడితే ముందుగా మన కాన్స్టిట్యున్సీని మొదటి 5 ప్లేస్ తీసుకెళ్ళాలని సంకల్పంలో చేయాలి సార్. మన కాన్స్టిట్యున్సీని మొదటి టాప్ 5లో ఉండాలని దృఢ సంకల్పంలో చేయాలి. అంటే 1 yearలో ఈ 6 monthsలో మనం ఫస్ట్గా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నియోజకవర్గంలో ఉన్న
అంటే సెక్రటరీ నుంచి జిల్లా స్థాయి వరకు ఫస్ట్ మీటింగ్ పెట్టింది మన గౌరవ శాసనసభ్యులు. ఓకే కాదు, దానికి తర్వాత మళ్ళా మనం పర్సెంట్ చూసినట్లయితే చాలా చాలా తక్కువ పర్సెంట్స్ ఈ రెస్పాన్సిబిలిటీ మన శాసన సభ్యుల్ని కాన్స్టిట్యున్సీని ఏ పారామీటర్లో మనం చూస్తే కాన్స్టిట్యున్సీ పైకి వెళ్తున్నా మీరు గమనించాలి. ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి వర్యులు కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఆ పారామీటర్స్లో మనం ఉన్నతంగా ఉంటే మాత్రమే మనం పైకి వెళ్తున్న విషయం మనం